పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. యలమంచిలి మండలంలో 7.6 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మట్టపాలెంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి నిమ్మల పాల్గొన్నారు. ప్రజలు పనిచేసే వాళ్లకే పట్టం కట్టారని రామానాయుడు కోరారు. వైసీపీకి ఒకసారి అధికారం ఇస్తే రాష్ట్రంలో అభివృద్ధి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిందని, 2029లో మళ్లీ వాళ్లు అధికారంలోకి వస్తే రఫా అని నరుకుతామని అంటున్నారని చెప్పారు. వైసీపీ అధికారంలోకి ఉన్నంత కాలం దివ్యాంగులపై కనీసం జాలి కూడా చూపలేదన్నారు. 60 లక్షల రూపాయలతోటి శంకుస్థాపనల కార్యక్రమం మనకి ఎవరు పనిచేస్తున్నారు? 5 సంవత్సరాలు 14, 19లో ఏం చేశారు, 19, 24లో ఏం చేశారు, మళ్ళీ 24లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తుంది అనేది ఆలోచన చేయమని వాళ్ళు అధికారంలోకి వచ్చారు. రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి పోయింది. మొత్తం రాష్ట్రం అంతా అడుగంటూ పోయింది. ఫైనాన్షియల్గా, ఆర్థికంగా మొత్తం దివాలా. ఇవాళ అధికారంగా కానీ అనాగరికంగా కానీ 14 లక్షల కోట్ల అప్పు మన నెత్తి మీద పెట్టారు. ఎంతమ్మా? 14 లక్షల కోట్ల అప్పు ఈరోజు. దాన్ని కనుక మీకు పంచితే, మనకు పంచితే ఒక్కొక్కరికి 2,40,000 వస్తుంది. మరి మీకు పంచారా? మరి ఎట్లా పంచారా? మరి వేళ వచ్చి మేము 22 నెలలు అయింది. పంచామా? మీకు పంచలేదు. మరి ఆ బాధ, ఆ కష్టం ఎవరు పడుతూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు పడుతూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు పడుతూ ఉన్నారు, నరేంద్ర మోడీ గారు పడుతూ ఉన్నారు. వాళ్ళ ముగ్గురు మీ భారాన్ని భరించి వాళ్ళు మీకు ఇంకా ఎదురు సంక్షేమం ఇస్తూ ఉన్నారు, అభివృద్ధి ఇస్తూ ఉన్నారు. ప్రతి వ్యక్తి కూడా మానవత్వం ఉండాలి. అందులోనూ పార్టీని నడిపించేటువంటి నాయకుడికి ఇంక మానవత్వం ఇంకా ఎక్కువ ఉండాలి. ఆ మానవత్వం అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డిలో కొంతైనా కూడా కనబడట్లా. 7,60